సో కాలసర్పయోగం కానీ కాలసర్పదోషం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద నేమ్ ఈస్, దాని మీనింగ్ ఏంటంటే కనుక అన్ని గ్రహాలు మిగిలిన 7 గ్రహాలు రాహుకేతుకి మధ్యలో ఉండడం అన్నమాట. ఓకే, సో దీన్ని అంటే రాహుకి ఆపోజిట్ హౌస్లో 7th హౌస్లో కేతు ఉంటాడు కదా, ఈ మధ్యలో ఉన్న హౌజెస్ అన్నిట్లో మిగిలిన 7 గ్రహాలు ఉండడం. కొంతమందికి లగ్నం కూడా ఉంటుంది. సో దీన్ని కాలసర్పయోగం కానీ కాలసర్పదోషం కానీ అంటారు. సో ఇది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది లైఫ్లో అనేది చూద్దాం. ఇలాంటి వాళ్ళ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది కష్టపడతారు, కొంతమంది యాక్చువల్లీ సుఖపడతారు. సుఖానికి కష్టానికి దీనికి ఏం సంబంధం లేదు, కానీ ఒక థీమ్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ లైఫ్స్కి. సో అది రాహు యొక్క కేతు యొక్క ఎనర్జీస్ అర్థమవుతాయి మనకి, వాళ్ళ థీమ్ ఏంటో అర్థమవుతుంది అనమాట. రాహు అంతకుముందు రాహు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. రాహు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కనుక సడన్ చేంజెస్, ఇన్సాషబుల్ డిజైర్ అండ్ ఛాయాగ్రహం కాబట్టి ఇల్యూజన్ అండ్ ఆల్సో ఫారిన్ థింగ్స్, రైట్. అండ్ కేతు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కనుక డిటాచ్మెంట్ అండ్ టెక్నాలజీని ప్రైమరీగా కేతు రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళ లైఫ్లో మీరు చూస్తుంటే కనుక ఈ 6 విషయాలు బాగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రాహునేమో పుష్, కేతునేమో పుల్ అనమాట. అంటే రాహుమో అటాచ్మెంట్, కేతు ఏమో డిటాచ్మెంట్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇవి ఈ మిగిలిన 5 విషయాలు 6 విషయాలు మీకు చెప్పాను కదా, అవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, సినిమా యాక్టర్ చిరంజీవి గారు, ఆయనకి కాలసర్పదోషం ఉందని చాలామంది, యోగం ఉందని చాలామంది ఆస్ట్రాలజర్స్ చెప్తారు. సో ఆయన లైఫ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన లైఫ్లో దెర్ ఆర్ మెనీ సడన్ చేంజెస్ అండ్ అది ఒక మాయా ప్రపంచము. ఆయన సినిమా అనేది మాయా ప్రపంచం కదా, మాయా ప్రపంచము అది ఒక ఇల్యూజను. అండ్ ఇన్సాషబుల్ డిజైర్ విచ్ ఈజ్ అగైన్ ప్యాషన్ అండ్ బ్రేకింగ్ ద బౌండరీస్ ఆర్ అన్ట్రెడిషనల్ థింగ్స్ రాహు విచ్ హీ హ్యాస్ డన్. చాలా సినిమాకి సంబంధించిన చాలా బౌండరీస్ ఆయన బ్రేక్ చేశారు. అలాగే ఆయనకి సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ కూడా ఉంటుంది ఎమోషనల్గా. ఆయన చాలా స్పిరిచువల్ అండ్ ఆల్సో పుష్ అండ్ పుల్ చాలా ఆయన లైఫ్లో మనము చూస్తాం. ఇవన్నీ ఆయన లైఫ్లో మేనిఫెస్ట్ అయ్యాయి. కాకపోతే ఆయనకి చాలా డివైన్ గ్రేస్ ఉంది. ఆయన పేరులోనే శివశంకర వరప్రసాద్ కదా ఆయన పేరు. ఆయన శివుడు ఉన్నాడు. అలాగే ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు విచ్ ఇస్ శివుడి అంశ. సో ఇవి ఈ డివైన్ గ్రేస్ వల్ల ఆయనకు అది దోషము నెగిటివ్గా మేనిఫెస్ట్ అవ్వకుండా ఆ యోగము పాజిటివ్గా మేనిఫెస్ట్ అయింది. బట్ ఈ ఎనర్జీస్ యాక్చువల్లీ వర్క్ చేశాయి. 6 విషయాలు ఆయన జీవితంలో జరిగాయి. సడన్ చేంజెస్, పుష్ అండ్ ఫుల్, ఇల్యూజన్ అంటే మాయా ప్రపంచంలో బతకడము విచ్ ఇస్ సినిమా. ఓకే.